హలో అండి. అందరికీ నమస్తే. జనరల్‌గా వినికిడి లోపంతో వచ్చే పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా మేము హియరింగ్ ఎయిడ్స్ సజెస్ట్ చేస్తామండి. చెవిటి మిషన్స్. వీళ్ళలో కొంతమంది పెట్టుకుంటారండి. హియరింగ్ ఎయిడ్స్ వాడుతుంటారు. కొంతమంది మటుకు అది చెవి పెట్టుకుంటే సౌండ్ వస్తుందని, లేదంటే పెట్టుకొని బయటికెళ్తే ఎవరో ఏదో అనుకుంటారని, లేదంటే ప్రాబ్లమ్ చిన్నగానే ఉంది కదా! ఇప్పుడేగా తర్వాత చూసుకుందాంలే అని కొంతమంది పెట్టుకోరండి. నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. ఈ వినికిడి లోపంతో చాలామంది బాధపడుతుంటారు. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఆలోచిస్తుంటారు. కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేరు. నలుగురితో కలవలేరు. అలాగే ఇంట్లో ఉంటూ డిప్రెషన్‌కి కూడా వెళ్ళే వాళ్ళుంటారండి. సో, వీళ్ళకున్న అవకాశం కాదండి, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ హియరింగ్ ఎయిడ్ అనేది. ఈ హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోకుండా మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు వినికిడి అనేది ఇంప్రూవ్ అవ్వకపోవడమే కాకుండా, బాగున్న చెవి యొక్క పనితీరు కూడా తగ్గుతుందండి. సో, ఎవరో ఏదో అనుకుంటారు అని మీరు లోగా ఫీల్ అవుతూ సమస్యను పట్టించుకోకపోతే ఆ సమస్య తీవ్రత అనేది ఇంకా పెరుగుతుందండి. సో, ఈ సమస్య ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ డాక్టర్‌ని కలిసి వాళ్ళ సలహా మేరకు ఆ హియరింగ్ టెస్ట్, ఆడియోమెట్రీ అంటారండి. అది చేపించుకొని హ్యాపీగా హియరింగ్ ఎయిడ్ ద్వారా మీ వినికిడి అనేది ఇంప్రూవ్ చేసుకోండి. థాంక్ యూ.